మన దేశంలో ప్రతి చోట దేవుడు అడుగుపెట్టిన చోటు కనిపిస్తుంది. అలాంటి పుణ్యస్థలమే మదురై. ఇక్కడ ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఇంద్రుడి నుంచి పార్వతి వినాయకుడి వరకు మదురై నేలపై దిగారు. మన దేశంలో ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్ళలేకుంటే మదురై వెళ్ళి రావాలంటారు పెద్దలు. ఎందుకంటే మదురైకి అంత గొప్ప చరిత్ర ఉంది. మీనాక్షి ఆలయానికి అంతకంటే చరిత్ర ఉంది. దేవతలే దిగివచ్చి నిర్మించిన ఆలయమని దీనికి ప్రసిద్ధి. 13వ శతాబ్దంలో జరిగిన ఒక మహా అద్భుతమే మధుర మీనాక్షి అమ్మవారి ఆలయ నిర్మాణానికి కారణమైంది. ఆ రోజుల్లో మదురై పెద్ద అడవి మధ్యలో ఉన్న చిన్న పట్టణం. సకల భోగాలతో విరాజులుతూ ఉండేది. ఆ రోజుల్లోనే దేశం కంటే ముందే మదురైలోని వ్యాపారులు రోమన్లకు నాణ్యమైన బట్టలను ఎగుమతి చేసేవారు. అందుకు ప్రతిగా ప్రపంచంలోనే విలువైన బంగారు రోమన్ నాణేలు ఇచ్చేవారు. దీంతో భయపడుతూ దట్టమైన అడవి గుండానే వ్యాపారం సాగేది. ఒకరోజు ఒక వ్యాపారి సాయంత్రం వేళ అడవి గుండా వస్తున్నాడు. చీకటి పడితే క్రూర మృగాల బారిన పడే అవకాశం ఉందని ఒక ఎత్తైన ప్రదేశంలోకి వెళ్లి తన దగ్గర ఉన్న వస్తువులతో రాత్రి సమయానికి జాగ్రత్తగా ఉండేలా చూసుకున్నాడు. కానీ సాయంత్రమయ్యే కొద్దీ అడవిలో వెలుగు వస్తూ ఉంది. ఎంతలా అంటే సూర్యకాంతికి 1000 రెట్లు ఎక్కువగా ఉంది ఆ వెలుగు. ఆ వ్యాపారి ఆశ్చర్యంతో చూడసాగాడు. ఎటు చూసినా రాత్రి మళ్లీ పగలగా మారినట్లు కనిపిస్తోంది. ఎటువైపు చూసినా వెలిగే. ఆశ్చర్యంతో పాటు భయం కూడా వెంటాడుతుంది. అయినా సరే ధైర్యంగా వెలుగు వైపు వెళ్ళాడు. అయితే అక్కడ ఇంద్రుడు చిన్న శివలింగం ముందుంచుకొని తపస్సు చేస్తూ కనిపించాడు. అది చూసిన అతను అదృష్టానికి అంతులేదనుకున్నాడు. ఇదే విషయాన్ని తెల్లవారుజామున పరిగెత్తుకుంటూ వచ్చి మదురై పాండ్యరాజు మలయధ్వజుడికి జరిగిన విషయం చెప్పాడు. దీంతో రాజు పరుగున అడవిలోకి వెళ్ళాడు. ఆ రోజు రాత్రి అడవంతా వెలగటం తాము చూశామని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా చెప్పారు. కానీ భయపడి తాము అడవిలోకి వెళ్ళలేకపోయామని చెప్పారు. రాజు చివరకు ఇంద్రుడు తపస్సు చేసిన ప్రదేశానికి చేరుకున్నాడు. నిజంగానే అక్కడ చిన్న శివలింగం ఉంది. ఒక పెద్ద బండరాయి. ఆ రాయి ఉన్న చోట మహాపాదముద్రలు ఉన్నాయి. ఇంద్రుడు నడిచిన చోటు గడ్డిపై వజ్రపు నీటి బిందువులు మెరుస్తూ ఉన్నాయి. దీంతో ఆ రాజు శివలింగాన్ని తీసుకొచ్చి పూజలు చేయడం మొదలుపెట్టాడు. ఆ తరువాత అదే ప్రదేశంలోనే శివుడి లీలల కారణంగా మధుర మీనాక్షి ఆలయం వెలిసింది. అయితే శివుడు ఆ నేలపై తిరిగిన ప్రతిసారి ఆ శివలింగం సైజు పెరుగుతుందనే కథనాలు కూడా ఉన్నాయి. ఇక మీనాక్షి అమ్మవారు శివుడు నెలవైన ఆ మహా ఆలయం వెనుక అద్భుతమైన కథ ఉంది. 13వ శతాబ్దంలో తిరువలేటర్ పురాణంలో మధుర మీనాక్షి కథ ఎలా ఉందంటే, పాండ్యరాజు మలయధ్వజుడు చాలా గొప్ప రాజు. తన ప్రజలను బాగా చూసుకుంటాడు. ఇతర ప్రాంతాల నుంచి కళా నైపుణ్యం వారిని పిలిపించి వారికి అన్ని వసతులు కల్పించి వ్యాపారం చేయించేవారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసి మదురైను ధనిక దేశంగా తీర్చిదిద్దారు. అయితే ఆయన వీరుడు, సాహసవంతుడు. కానీ ఆయనకు పిల్లలు లేరు. దీంతో ఆయన ఎన్నో ఏళ్లుగా ఎన్ని పూజలు చేసినా ఫలించలేదు. అయితే ఇంద్రుడే ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేసి తన కోరికలు తీర్చుకున్నాడు. ఈసారి తాను కూడా శివుడికి మహాయాగం చేసి నా కోరికను తీర్చుకోకపోతానా అంటూ మలయధ్వజుడు అనుకుని వెంటనే పని కూడా మొదలుపెట్టాడు. వరుసగా కొన్ని నెలల పాటు మహాయాగం చేసి శివుడి కరుణను పొందాడు. శివుడు ఒక పాపను ఇచ్చాడు. కానీ ఆ పాపకు 3 స్తనాలు ఉన్నాయి. అయితే తనకు తానుగా పెద్దయ్యాక తన వాడిని ఎంచుకుంటే ఆ 3వ స్తనం మాయమవుతుందని చెబుతాడు శివుడు. దీంతో ఆమెకు మీనాక్షి అని పేరు పెట్టుకుని పెంచి పెద్ద చేశారు రాజు. పెద్దయ్యే కొద్దీ మీనాక్షి అందం మహా అద్భుతంగా ఉండేది. ఆమె కళ్ళు చేప కళ్ళను పోలి ఉండేవి. చురుకుదనంతో పాటు కత్తి యుద్ధంలో కూడా ఆరితేరారు. ఆ చేప కళ్ళను చూసి అంతా కూడా మీనాక్షి అని పిలవడం మొదలుపెట్టారు. తన తండ్రి కోసం ఎన్నో యుద్ధాలు కూడా గెలిచారామె. అయితే పెళ్ళీడు వయసు వచ్చే నాటికి చుట్టూ 8 దిక్కులు ఓటమి అనేది లేకుండా మహావీరణ వనితగా నిలిచారు. ఆ తర్వాత మహా తపస్సు చేయాలని శివుడి ఉండే హిమాలయ ప్రాంతానికి వెళ్లారామె. అక్కడకు వెళ్లగానే మరో లోకంలో ఉన్నట్లు అనిపించింది. కొంత దూరం వెళ్లేసరికి శివుడు నందిపై కూర్చుని ఉన్నాడు. తన వైపే వస్తున్న మీనాక్షిని గమనించాడు శివుడు. అయితే మీనాక్షి శివుడి దగ్గరికి వెళ్లేసరికే ఆ 3వ స్థానం మాయమైపోయింది. అప్పుడు తనకు కావలసిన వరుడు శివుడేనని ఆమెకు తెలిసింది. ఎందుకంటే వాళ్ళు శివపార్వతులు. అయితే అప్పటికీ వారి గురించి ఎవ్వరికీ తెలియదు. మీనాక్షి అమ్మవారు విజయోత్సాహంతో తిరిగి వచ్చిన తరువాత మలయధ్వజుడు ఆమెను రాజుగా ప్రకటించారు. ఆ తర్వాత సుందరేశ్వరుడిగా వచ్చిన శివుడితో ఆమె పెళ్లి చేశారు. ఆ పెళ్లి నేటికి ప్రతి ఏప్రిల్ నెలలో ఘనంగా జరుగుతుంది. తిరుపతి తర్వాత ప్రపంచవ్యాప్తంగా శివపార్వతుల పెళ్లిని చూసేందుకు వస్తారు.
టీవీల్లో సైతం కోట్లాది మంది ఈ పెళ్లి వేడుకను వీక్షిస్తారు. అలా మీనాక్షి అమ్మవారి పెళ్లి జరిగింది. ఇక శివుడికి సంబంధించిన 64 మహా అద్భుతాలు కూడా ఉన్నాయి. వాటి శిల్పాలను నాట్య గదిలో చూడవచ్చు. శివుడే స్వయంగా ఆ గదిలో నాట్యం చేశారని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఈ నాట్య గదిలోని శివుడి విగ్రహం చాలా ఫేమస్. ఎందుకంటే ఒక భంగిమలో శివుడి కుడికాలు ఎత్తి ఉంటుంది. అలా ఎందుకు ఉంటుందో చాలా మందికి తెలియదు. భక్తులు ఏది కోరుకున్నా తీర్చే దేవుడు శివుడు, అందుకే బోలాశంకరుడు అంటాం. ఈ క్రమంలోనే తన దేవుడి నాట్యాన్ని చూడాలని తపస్సు చేసి ఆ కోరిక తీర్చుకుంటాడు రాజు రాజశేఖర పాండ్యన్. అయితే ఎక్కడ కుడికాలు కింద పెడతాడనని రాజు భయపడతాడు. ఎందుకంటే ఉగ్ర రూపంలో చేసే ఆ నాట్యంలో శివుడు కుడికాలు కింద పెడితే అక్కడ ఎవ్వరూ మిగలరని భయపడతారు. కానీ ఆ కాలు కింద పెట్టకుండా నాట్యం చేసి భక్తుడి కోరిక తీర్చడట శివుడు. పంచసభల్లో శివుడు నాట్యం చేశాడని పేరుంది. ఇది మాత్రమే కాదు, మీనాక్షి ఆలయానికి సంబంధించి మరో గొప్ప కథ కూడా ఉంది. శివుడి 64 మహా అద్భుతాలలో ఇప్పటికీ ప్రతి ఒక్కరూ చెప్పుకునే కథ ఉంది. రాజు వరుగుణవర్మన్ ఉత్తరాన మంచి నాణ్యమైన గుర్రాలను కొనుక్కురమ్మని మంత్రి గారికి భారీగా సొమ్ములిచ్చి పంపిస్తాడు. అయితే సుదూరంగా ప్రయాణం చేసిన ఆ మంత్రి ఎక్కడైనా సేద తీరుద్దామని ప్రయత్నిస్తూ ఉండగా ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. అక్కడకు వెళ్లి చూడగా ఒక మహాగురువు చెట్టు కింద కనిపిస్తారు. ఆ మంత్రి ఆ గురువును చూడగానే పాదాభివందనం చేసి కాసిని నీళ్లు కావాలని అడుగుతాడు. నీళ్లేంటి, భోజనం చేసి విశ్రాంతి తీసుకుని నీ ప్రయాణం మొదలు పెట్టమని చెబుతాడు ఆ గురువు. భోజనం చేసిన తర్వాత గురువు ముందు కూర్చొని తన గురించి చెబుతాడు మంత్రి. అయితే తనకు కొన్ని మంచి విషయాలు చెప్పమని కోరుతాడు మంత్రి. తానేం చెప్పగలనంటూనే గురువు మంచి కథలు చెప్పి మనిషిగా ఎందుకు బ్రతుకుతున్నావు, ఎలా బ్రతకాలనేది నేర్పిస్తాడు. దీంతో ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నెలలు గడిచిపోయాయి. గురువు గారి మాటలు వింటూ ఆయన దగ్గరే మంచి బోధనలు నేర్చుకుంటూ సేవలో తరించిపోయాడు ఆ మంత్రి. ఎంతో జ్ఞానం పొందిన మంత్రి కవిగా మారి తిరుమరై కావ్యాలను రచించారు. ఆ తరువాత రాజు గుర్రాలను కొనుక్కురమ్మని ఇచ్చిన సొమ్ముతో శివుడి మీద భక్తితో తిరుప్పేరునుతురై ఆలయాన్ని నిర్మించారు. ఆ క్రమంలోనే మంత్రిని గురువు మాణిక్య వాచకర్ అని సంబోధించడం మొదలుపెట్టారు. మంత్రి గురించి ఆందోళన చెందిన రాజు భటులను పంపిస్తాడు. మంత్రి దగ్గరకు వచ్చిన భటులు గుర్రాలు ఎక్కడా అని నిలదీస్తారు. అయితే గురువు రూపంలో ఉన్న శివుడు స్వయంగా ఒక అత్యంత విలువైన రూబీని ఇచ్చి ఒక లెటర్ కూడా ఇస్తారు. అవని మాసంలో నీకు అద్భుతమైన గుర్రాలు వస్తాయని చెబుతారు. అన్నట్టుగానే అవని మాసంలో గుర్రాలు వస్తాయి. రాజు వాటిని చూసి మురిసిపోయి ఘనంగా స్వాగతం పలుకుతారు. వాటిని గుర్రపు సెలలో కట్టేసి భద్రత కోసం వందలాది మంది భటులను నియమించారు రాజు వరుగుణవర్మన్. తెల్లారేసరికి ఆ అందమైన గుర్రాలన్నీ నక్కల్లా మారిపోయాయి. అది చూసి రాజు ఆగ్రహంతో ఊగిపోతాడు. మంత్రి మాణిక్య వాచకర్ను తీవ్రంగా హింసిస్తాడు. ఏంటి ఈ మాయ, ఏం చేస్తున్నావంటూ ఊగిపోతాడు. మంత్రిని కొట్టగానే అటుపక్క నుంచి సముద్రం ఉప్పొంగిపోతుంది. నీరంతా మధురైలోకి వస్తోంది. దీంతో నగరాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ మట్టిని రాళ్లను సేకరించి అడ్డుకట్ట వేయాలని ఆదేశిస్తాడు ఆ రాజు. అందరూ కూడా సముద్రుడిని నగరంలోకి రానివ్వకూడదని రాళ్లు మట్టి సేకరించి భారీగా గోడ కడుతూ ఉంటారు. కానీ ఒక వృద్ధురాలు మాత్రం తాను ఈ పని చేయలేనని చెబుతుంది. తన పని కూడా చేసి పెడితే పుట్టు స్వీట్ ఇస్తానని అక్కడున్న ఒక కుర్రాడికి చెబుతుంది. నేను చేస్తానంటూ ఆ స్వీట్ తింటాడు ఆ కుర్రాడు. కానీ పని చేయకుండా ఓ చెట్టు కింద హాయిగా కూర్చుంటాడు. అక్కడే ఉన్న రాజు గమనించి కోపంతో కర్రతో గట్టిగా కొడతాడు ఆ కుర్రాడిని. అయితే ఆ దెబ్బ అక్కడున్న రాణి, ఆమె కూతురు, ప్రజలందరికీ కూడా తగులుతుంది. అయితే ముందు అదంతా గ్రహించని రాజు మరోసారి ఆ కుర్రాడిని కొడతాడు. ఆ దెబ్బకు అందరూ కూడా అమ్మా అంటారు. దాంతో ఆ కుర్రాడు మరెవరో కాదు, శివుడే స్వయంగా వచ్చాడని తెలుసుకుని ఆ రాజు శివుడి కాళ్ళ మీద పడతాడు. క్షమించండి స్వామి, నాదే తప్పని వేడుకుంటాడు. శివుడి శిష్యుడైన మంత్రిని కూడా అవమానించాడని ఒప్పుకుంటాడు. దీంతో క్షమించానని చెప్పి ఆ బాలుడి రూపంలో ఉన్న శివుడు మాయమైపోతాడు. ఆ తర్వాత సముద్రం కూడా చల్లబడుతుంది. ఇంతటి శక్తి మధురైకి ఉంది. శివుడి పలు రూపాల్లో ఆ ప్రాంతంలో తిరిగాడు, ఉన్నాడు. అంతేకాదు శివుడి భక్తుడైన పాండ్యరాజు కాలం నాటి వందల నాణ్యాలు ఆర్కియాలజీ తవ్వకాల్లో కూడా బయటపడ్డాయి. నాడు రోమన్లు అందంగా వేసుకున్న బట్టలన్నీ పాండ్యరాజుల కాలం నాడు చేనేత కార్మికులు చేసినవే. ఆయన రోమన్ నాణ్యాలకు విలువను గుర్తించి భారీగా పోగేశారు. ఇంత వేల చరిత్ర ఉన్న ఆలయం చెక్కు చెదరలేదు. బ్రిటిష్ కాలం నాడు కూడా ఈ ఆలయాన్ని గొప్పగా చూసుకున్నారు. దానికి కూడా ఒక నిజమైన కారణం ఉంది. 1801లో మదురై బ్రిటిష్ వారి చేతి కిందకు వెళ్లిపోయింది. కొత్తగా వచ్చిన బ్రిటిష్ దొంగలు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. అయితే 1812లో రౌస్ పీటర్ తంజావూర్ డివిజన్ గెజెట్ కు కలెక్టర్ గా వచ్చారు. పీటర్ చాలా మంచి మనిషి.
మానవత్వవాది. ఆయన మదురైలో ఆలయాలను వీధులను చూసి మైమరిచిపోయారు. అక్కడ ఏదో దివ్య శక్తి ఉందని గ్రహించారు. తాను క్రిస్టియన్ అయినా మదురైలోని అద్భుత వారసత్వాన్నే కాదు, మీనాక్షి అమ్మవారి చల్లని చూపు కూడా ఇక్కడ ఉందని చూడగానే తెలుసుకున్నారు. ఆయన వచ్చి రాగానే మీనాక్షి ఆలయ గొప్పదనాన్ని తెలుసుకున్నారు. దీంతో తన దగ్గరకు వచ్చే సొమ్ములో కొంత డబ్బును ఆలయానికి పూర్వ వైభవం తెచ్చేందుకు ఖర్చు చేసేవారు. ఆయన ఉన్నతాధికారులు పన్నుల వసూళ్ల గురించి లేఖలు రాసినా వాటిని పట్టించుకునేవారు కాదు. ప్రతిరోజు అమ్మవారి దర్శనం చేసుకోకుండా ఉండేవారు కాదు. ఆయన పడుకున్న అమ్మవారి ఆలయం వైపు తలపెట్టి పడుకునేవారు. ఒక రోజున తన ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ఆయన భార్య పిల్లలు రాలేదు. దూరంగా క్వార్టర్స్ లో సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. అర్ధరాత్రి 12 దాటింది. ఆకాశాన్ని మబ్బులు కమ్మాయి. దూరంగా ఎక్కడో ఉరుములు మెరుపులు. లాంతర్ వెలుగులో పడుకున్నారు ఆయన. కానీ ఈలోపు ఎవరో తలుపు కొట్టినట్లు అనిపించింది. సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని ఎవరూ రాలేరు. చుట్టూ పెద్ద గోడ ఉంది. ఎవరై ఉంటారా అని ఆయన తన జేబులో తుపాకీ పెట్టుకుని వచ్చి కిటికీలో నుంచి చూశారు. చిన్న పాప డోర్ కొడుతూ కనిపించింది. దీంతో వెంటనే తలుపు తీసిన ఆయన, ఎవరు నువ్వు, ఆకలి వేస్తుందా అమ్మా అని అడిగారు. చుట్టూ తన సిబ్బంది పడుకున్నట్లున్నారు. పాప మాత్రం పీటర్ వేలు పట్టుకుని దూరంగా తీసుకెళ్లింది. ఎక్కడికి తీసుకెళ్తున్నావని పీటర్ అడిగినా పాప సమాధానం చెప్పలేదు. గేటు దాటగానే ఇల్లు మొత్తం నిప్పంటుకుని తగలబడిపోయింది. వెనక్కి తిరిగి చూస్తే ఇల్లంతా బూడిదైపోతుంది. తాను క్షణం క్రితం పడుకున్న ఇల్లు ఇలా అవుతుందేంటా అని చూస్తూ ఉన్నాడు రౌజ్ పీటర్. ఈలోపు సెక్యూరిటీ నిద్ర లేపి మంటలార్పే ప్రయత్నం చేశాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఇక తనను బయటకు తీసుకొచ్చిన పాప కోసం వెతకగా ఎక్కడా కనిపించలేదు. అమ్మవారే పాప రూపంలో వచ్చి నా ప్రాణాలు కాపాడారని పీటర్కు మరింత నమ్మకం పెరిగింది. తన భార్య పిల్లలను తీసుకొచ్చి మీనాక్షి అమ్మవారికి పూజలు చేయించారు. తాను ఉన్నంత కాలం ఆలయం కళకళలాడిపోయింది. హిందూ సంప్రదాయాలను నిలబెట్టి ఎందరికో ఆదర్శంగా నిలిచారాయన. అంతేకాదు, రిటైర్ అయిన తర్వాత కూడా అతను ఇంగ్లాండ్ వెళ్లాలనుకోలేదు. ఇక్కడే ఉండాలి అని అనుకున్నారు. అతను చనిపోయిన తరువాత ఆయన కోరిక మేరకు పీటర్ బాడీని తీసుకొచ్చి మీనాక్షి అమ్మవారి ఆలయం వైపు తలపెట్టి హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఇలా మీనాక్షి అమ్మవారు నిజమైన తన భక్తులకు ఎన్నోసార్లు కనిపించారని పేరు. అందులో ఈ పీటర్ కథ కూడా నిజమైనది. ఇలా మీనాక్షి అమ్మవారి లీలలు చాలానే ఉన్నాయి. అందుకే జీవితంలో కాశీకి వెళ్ళలేకుంటే మదురైకి ఖచ్చితంగా వెళ్లి రావాలి అంటారు పెద్దలు. మరి ఇలాంటి స్టోరీస్ మరిన్ని తెలుసుకుందాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.